చిత్తూరు జిల్లా ఐరాలలో రీడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కిషోర్ బాలికల వసతి గృహానికి వసతులు కల్పించాలని ఏఎఫ్హెచ్సి సెంటర్ను ఏర్పాటు చేయాలని జిల్లా సచివాలయంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బాలికలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎఫ్హెచ్సి సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా కిషోర బాలికలు తమ మానసిక, శారీరక సమస్యలను వైద్యులతో నిర్భయంగా తెలుపుకోగలరని అన్నారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నా పేరు అక్షయ. మేము ఐరాల్ నుంచి వస్తున్నాము, రీడ్ ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాము. మాకు ఏఎఫ్హెచ్సి అనే ఒక క్లినిక్ కావాలి అనేసి వచ్చాము. దానివల్ల బెనిఫిట్స్ ఏమంటే, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము డాక్టర్స్ కానీ లేకపోతే వేరే ఎవరి దగ్గర కానీ మేము వెళ్ళి మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పలేము. కాబట్టి ఆ సెంటర్ వల్ల మాకు ఒక ఏజీ గర్ల్స్ కోసము ఆ సెంటర్ పెట్టాలనేసి మేము వచ్చాము సార్ దగ్గరికి. ఆ సెంటర్ వల్ల ఉపయోగాలు ఏమంటే, మేము ఏజీ గర్ల్స్ కాబట్టి మాకు ఏదైనా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము ఓపెన్గా ఎవరికైనా చెప్పుకోగలము. దానివల్ల మేము ఈ సెంటర్ పెట్టాలనేసి కోరుకుంటున్నాం. అంటే ఆ సెంటర్లో ఏముంటుంది అంటే, మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేము ఎక్కువ క్లోజ్గా ఓపెన్ అయ్యేసి ఏది చెప్పుకోలేకపోతున్నాము. ఇప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్లో కానీ ఫెయిల్ అయ్యి మేము ఏది చెప్పుకోలేకపోతున్నాము. సో కాబట్టి అక్కడికి వెళ్తే మేము ఏదైనా ఓపెన్గా చెప్పుకోగలుగుతాము. మా మెంటల్గా కానీ ఏదైనా డిప్రెస్ అయినా లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వెళ్ళి ఓపెన్గా చెప్పుకొని ఓపెన్గా క్లియర్ చేసుకోగలుగుతాము. ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? మేము తారాగృహ మొత్తం స్కూల్ కలిపి అన్ని విలేజెస్ నుంచి 50 మెంబర్స్ దాకా ఉంటాము. ఆ 50 మెంబర్స్ నుంచి ప్రతి విలేజ్ నుంచి 4 మెంబర్స్ వచ్చాము. అవునా? రీడ్స్ అనేది ఎక్కడ ఉంది? ఐరాల్లో ఉందా? రీడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఐరాల్లో ఉంది. దాంట్లో తారాగృహ స్టూడెంట్స్ మేము. శరణ్య, ఐఎమ్ ఫ్రమ్ దిగుబారపల్లి. మేము రీడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మాకు ఏఎఫ్హెచ్సి అనే ఒక సెంటర్ కావాలి, అడాలసెన్స్ ఫ్రెండ్లీ హెల్త్ సెంటర్. ఆ సెంటర్ కోసం మేము ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చాము అర్జీ పెట్టడానికి. సో మేము అది రావాలని కోరుకుంటున్నాం. ఆ సెంటర్ వల్ల బెనిఫిట్స్ ఏమో మీకు? అంటే ఇప్పుడు ఉంది, బట్ ఆ హాస్పిటల్లో ఏజీ గర్ల్స్కి ఎక్కువ క్లోజ్గా చేయడం లేదని. మీరు చెప్పే ఫెసిలిటీ వల్ల ఉపయోగం ఏమంటే మొత్తం టోటల్ ఇప్పుడు ఉన్నాయి కాదు, ఏమేమి ఉన్నాయి దాంట్లో? గర్ల్స్కి ఎక్కువ క్లోజ్గా మాట్లాడడం, వాళ్ళ బాధలు చెప్పడం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.